అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం. సో నిన్న జరిగిన ఒక విషాద సంఘటన మనందరికీ తెలుసు. ఆ విమానంలో దాదాపు 242 మంది వ్యక్తులు ఉన్నారు. అందులో 12 మంది ఆ విమాన సిబ్బంది, వాళ్ళ స్టాఫ్, అలాగే 2 పైలట్లు, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ప్యాసింజర్స్. ఈ ప్యాసింజర్స్లో 169 మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు, 53 మంది బ్రిటిష్ దేశానికి సంబంధించిన వాళ్ళు, ఒక 7 పోర్చుగల్ దేశానికి సంబంధించిన వారు, ఒక్కడు మాత్రం కెనడాకి సంబంధించిన వాళ్ళు. ఈ 169 మందిలో 10 మంది రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. ఒక ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు చివరిగా ఒక వీడియో తీసుకున్న ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. 2 ట్విన్స్, ఒక పాపకి 9 సంవత్సరాలు ఉంటాయి, ఆ 2 పిల్లలకు కూడా 5 ఏళ్ళు ఉంటాయి. డాక్టర్ ప్రతీక్ జోషి లండన్లో 6 సంవత్సరాల నుంచి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతను ఒక డాక్టర్ అంటూ కూడా చెప్తున్నాడు. అయితే రీసెంట్గానే అతను రాజస్థాన్కి రావడం జరిగింది. అంటే ఈసారి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి లండన్లో సెటిల్ అవుదామని చెప్పేసి ప్లానింగ్. అందుకోసమే బయలుదేరారు పాపం వాళ్ళు. అలాగే వాళ్ళ వైఫ్ ఇక్కడ ఒక డాక్టర్ కామి వ్యాస్. సో ఆమె కూడా ఇక్కడ జాబ్ వదిలేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా లండన్లో ఉందామని చెప్పేసి వీళ్ళందరూ కూడా లండన్కి ప్రయాణమయ్యారు. నిన్న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వాళ్ళు ఎక్కారు. వాళ్ళు ఎక్కిన కొన్ని నిమిషాల్లోనే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. సో ఈ సంఘటన చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గుండె పగిలిపోతుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న చివరి వీడియో చూస్తుంటే నిజానికి పాపం వాళ్ళకి తెలియదు కదా ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుంది, మనం చనిపోతున్నాం అనే విషయం వాళ్ళకి తెలియదు. హ్యాపీగా వెళ్ళిపోతున్నాం, లండన్లో సెటిల్ అవుతున్నాం అని వాళ్ళు భావించారు. అండ్ అలాగే ఆ విమానం అక్కడి నుంచి 1:38 మధ్యాహ్నం కుప్పకూలిపోయింది. ఒక హాస్టల్ పైన, బీజే మెడికల్ హాస్టల్ పైన కూలిపోయిందంటూ కూడా చెప్తున్నారు. దాదాపు 25 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య సరిగ్గా తెలియట్లేదు. అండ్ ఈ ఓవరాల్ ఇష్యూలో ఒకే ఒక్కడు బ్రతికాడు. సో అతని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అండ్ ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా అతన్ని కలిసి మాట్లాడుతున్నారు. అయితే అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, దేనివల్ల జరిగింది? నిన్న బయటికి ఒక వీడియో కూడా రావడం జరిగింది. ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన లోపల అవేమీ కూడా సరిగ్గా వర్క్ చేయు, ఒకవేళ ఎమర్జెన్సీ వచ్చిన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అక్కడ సరైన సౌకర్యం ఉండదు అంటూ కూడా చాలామంది నిన్న కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేశారు. అండ్ అదే విమానంలో ఇంతకుముందు ప్రయాణించిన ఒక వ్యక్తి కూడా ఒక వీడియోని పోస్ట్ చేశాడు. ఇంతకుముందు ఎయిర్ ఇండియాలో ఎవరైతే ప్రయాణించారో వాళ్ళు కూడా కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేశారు. దిస్ ఈస్ ద బ్యాడ్ ఎయిర్వేస్ ఇన్ అవర్ ఇండియా అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ కేసు అయితే నమోదైంది. ఆ ఎయిర్ ఇండియా సంస్థ కూడా దీనిపైన స్పందించింది. వాళ్ళు కూడా చెప్పారు మేము ఎవరిని కాపాడలేకపోయామని. అంటే అది కిందకి పడిన తర్వాత పెద్దగా బ్లాస్ట్ అయింది. ఎందుకంటే ఫ్యూయల్ ఉండడం వల్ల దాదాపు 1.1 lakh అబోవ్ లీటర్స్ ఫ్యూయల్ ఉందంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఇది నిజమా అబద్ధం అయితే నాకు తెలియదు. నేను చూసిందైతే మాత్రం 1 lakh అని చెప్తున్నారు. బట్ నేను విన్నదైతే మాత్రం సాధారణంగా విమానంలో 60 నుంచి 55 అన్ని లీటర్స్ వరకు కూడా విమానంలో ఫ్యూయల్ ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఏదైతేనా ఈ జరిగిన ఈ దుర్ఘటనలో దాదాపు 241 మంది చనిపోయారు. ఓవరాల్గా చూసుకుంటే అంటే ఇటు ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళు, అలాగే ఆ విమానంలో ప్రయాణిస్తున్న వాళ్ళు, పైలట్స్తో సహా, సిబ్బందితో సహా 265 మంది చనిపోయారు. యాక్చువల్గా మొత్తం ఇందులో ఇంకా చాలామంది గాయపడ్డారు. మనం కేవలం మృతుల గురించి మాత్రమే మాట్లాడు. అయితే ప్రస్తుతం నెట్టింట ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నానో ఫ్యామిలీ గురించి, డాక్టర్ ప్రతీక్ జోషి సో లండన్లో సెటిల్ అవుదాం అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళ ఫ్యామిలీకి తీవ్ర విషాదం అని చెప్పుకోవాలి. అండ్ తన పేరు ప్రతీక్ జోషి, తన వైఫ్ పేరు కామి వ్యాస్. తనకి 9 సంవత్సరాలు ఒక పాప కూడా ఉంది, తన పేరు మిరాయ్. అలాగే 2 ట్విన్స్, 2 కూడా మగవాళ్ళే, నకుల్, ప్రద్యుత్. వీళ్ళందరూ కూడా అగ్నికి ఆహుతి అయిపోయారు. వాళ్ళు లాస్ట్ని తీసుకున్న ఒక వీడియో ఇప్పుడు సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వాళ్ళకి తెలియదు కదా ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని. కేవలం వాళ్ళకి కదా, ఎవ్వరికి కూడా తెలియదు ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుంది, మన ప్రాణాలు పోతాయని. నిజానికి ఇది మన భారతదేశంలోనే చాలా పెద్ద దుర్ఘటన. ఎందుకంటే కనీసం వాళ్ళ బాడీలు వెలికితీసి వాళ్ళ కుటుంబానికి అప్పగించడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆ ఫ్యూయల్ బ్లాస్ట్ అవ్వడం వల్ల ఆ బాడీస్ అన్నీ కూడా పూర్తిగా చాలా వరకు కూడా 90% వరకు కూడా కాలిపోయినాయి. అంటే గుర్తించడం కొంచెం టైం, గుర్తిస్తారు బట్ కొంచెం టైం పడుతుంది.
ఇందులో మరి ముఖ్యంగా బ్రిటన్కి సంబంధించిన 53 మంది కూడా ఉన్నారని చెప్తున్నారు. అండ్ ఇప్పటికే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని టీమ్స్ ఇక్కడికి వస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. అండ్ అమెరికా నుంచి కూడా ఇక్కడికి కొన్ని టీమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒకసారి నేను పూర్తిగా మరిన్ని విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే భర్త కోసం ఆమె తన డాక్టర్ ఉద్యోగాన్ని కూడా వదులుకుంది. హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. పిల్లలు భర్తతో కలిసి లండన్ బయలుదేరారు. అక్కడే కొత్త జీవితం ప్రారంభించాలని ఆ జంట ఎన్నో కలలు కనింది. కానీ ఆమె ఒకటి తెలిస్తే విధి మరోలా తలించింది. విమాన ప్రమాదం ఆ కుటుంబ ఆశయాలను చిదిమేసింది. ఘోర విమాన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మరణించారు. వారిలో భార్య, భర్త, 3 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. లండన్లో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి బయలుదేరిన రాజస్థాన్ బన్సారావుకు చెందిన మొత్తం కుటుంబం విమాన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రమాద మృత్యుల్లో రాజస్థాన్కి చెందిన 10 మంది ఉన్నారు. వారిలో 5గురు ప్రతీష్ జోషి కుటుంబానికి చెందిన వారే కావడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ప్రతీక్ జోషి గత సంవత్సరాలుగా లండన్లో ఉంటున్నారు. ఆయన అక్కడ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. భార్య, పిల్లలు రాజస్థాన్లోనే ఉంటున్నారు. తన భార్య, 3 పిల్లలకు లండన్లో మంచి భవిష్యత్తు నిర్మించాలని అతడు కలలు కన్నాడు. ఎంతో కష్టపడి పనిచేశాడు. చివరికి అతడు అనుకున్నది నెరవేరే సమయం వచ్చింది. కుటుంబంతో కలిసి లండన్కి వెళ్ళి స్థిరపడేందుకు రెడీ అయ్యాడు. కానీ విధి మరోలా తలించింది. అతడి కుటుంబం మొత్తం కూడా విమాన ప్రమాదంలో మృత్యువాత పడింది. ప్రతీక్ భార్య కోమి వ్యాస్ ఒక డాక్టర్. రాజస్థాన్ బన్స్వారాలో ఆమె ఉంటుంది. ఇన్నాళ్ళు భర్తకి దూరంగా ఇక్కడే ఉంది. భర్త లండన్లో స్థిరపడ్డాక తాను కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నారు. సరిగ్గా ఆ సమయం వచ్చింది. అందరూ కలిసి లండన్కి వెళ్దామని భర్త చెప్పడంతో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. భర్తతో కలిసి లండన్కి వెళ్ళి అక్కడ స్థిరపడేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆమె 2 రోజుల క్రితమే తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసింది. ఇక హ్యాపీగా తన భర్త, పిల్లలతో కలిసి లండన్లో నివాసం ఉండొచ్చని ఎన్నో కలలు కంది. కానీ వారి కుటుంబంలో ఊహించే రీతిలో ఒక విమాన ప్రమాదం అంతా చనిపోయారు. వీరి జంటకు 3 పిల్లలు. వారిలో 2 5 సంవత్సరాలు, 2 కవలలు. ప్రతీక్ జోషి, కామ వ్యాస్ ఇద్దరు ఉన్నత విద్యావంతులు. వృత్తి పట్ల ఎంతో నిబద్ధత కలిగిన వారు. పిల్లల పట్ల అంకితాభావం కలిగిన వారు. అలాంటి జంట ఇక లేదనే వార్తను బన్స్వారా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి స్నేహితులు, బంధువులు, మాజీ సహోద్యోగులు అందరూ కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. సో గైస్, చూశారు కదా, దాదాపు ఈ విషాద సంఘటనలో 265 మంది చనిపోయారు. అండ్ మరీ ముఖ్యంగా ఎవరైతే హాస్టల్లో మధ్యాహ్నం భోజనం చేయడానికి వచ్చారో అందులో ఒక 25 మెంబర్స్ ఇప్పటివరకు చనిపోయారు. ఒక 75 మెంబర్స్ వరకు కూడా చాలా తీవ్ర గాయాలతో ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అండ్ కొంతమంది స్థానికులకు కూడా అక్కడ కొన్ని గాయాలని. సో ఇంకా అప్డేట్ బయటకు వస్తుంది. అండ్ ఏదేమైనప్పటికీ